యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ చైర్మన్ మైదం భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విఆర్ కళాశాలలో విద్యార్థులకు 2025 టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ చైర్మన్ మైదం భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విఆర్ కళాశాలలో విద్యార్థులకు 2025 టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల స్థాయి 10వ తరగతి విద్యార్థులు సుమారు 250 మంది పాల్గొనడం ఇదే ప్రథమమని అన్నారు. అందరూ పోటీతత్వం పెంచుకోవాలని, ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా శ్రీనివాస్, సంస్థ సభ్యులు పేరపు ఆనంద్, గుంతావత్ కమలాకర్, జూకంటి సంపత్, ఎలగందుల శ్రీకాంత్, జూకంటి కృష్ణ, జూకంటి సిద్ధులు, పడకంటి చంద్రశేఖర్, ఉదయ్, రామోజీ, దీపక్, చారి, కొంతం రవి, కర్ర వికాస్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ 2025 విజయవంతం చేసిన ఆలేరు మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకి మరియు విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున మా జనని స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ విని ఎరుగని రీతిలో ఆలేరు మండల స్థాయిలో 223 మంది విద్యార్థులు మన విఆర్ వెంకటరమణ జూనియర్ కళాశాలలో మేము నిర్వహించిన టాలెంట్ టెస్ట్ 2025 పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, అలాగే చలివేంద్రాలు కానీ, బ్లడ్ డొనేషన్స్ కానీ, పేద విద్యార్థులకు ఉచితంగా చదివించడం కానీ రకరకాలుగా అయినా సరే మా సంస్థ ద్వారా ముందుకెళ్తాం. మా సంస్థ సభ్యులు కోఆపరేషన్ వల్ల ప్రతిదీ సాధ్యమవుతుంది. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వెంకటరమణ జూనియర్ కళాశాల మాకు ఆతిథ్యం ఇచ్చి, వారి బిల్డింగ్ ఇచ్చినందుకు మన అయ్యప్ప సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాబోయే రోజులలో కూడా మా సంస్థకు ప్రజలందరూ కానీ, మేధావులందరూ కానీ సహకరించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.